అది అమెరికా దేశంలో ఉత్తర కరోలినా రాష్ట్రంలో ఒక చిన్న గ్రామం కలదు. ఆ గ్రామం పేరు గ్రేట్ స్మోకీస్ అనే గ్రామం. ఎక్కువగా ప్రాంతాలు కొంచెం పర్వతాల మీద ఉంటుంది, రోడ్డుకి పర్వతం దగ్గరలో ఉంటాయి. అది ఎప్పుడు పొగ మంచుతో కప్పబడి ఉంటుందంట. మంచు ఎక్కువగా కురుస్తున్న ప్రదేశం, అందుకే దానికి ఆ పేరు వచ్చింది. గ్రేట్ స్మోకీస్ అని ఆ పేరు వచ్చింది. ఆ ప్రాంతంలో ఒక దైవజనుడు ఒక నూతనంగా చర్చిని నిర్మించాడు. అది ఇంకా వారం రోజుల్లో ఆ చర్చి 10 రోజుల కల్లా ప్రతిష్ఠిత కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈలోపు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వచ్చి పాస్టర్ గారితో, మీరు కట్టిన చర్చి సైజుకు మరి సరిపోను కారు పార్కింగ్ లేదు, మీరు కట్టిన చర్చికి సైజుకు కారు పార్కింగ్ సరిగా లేదు, అది చాలా చిన్నదిగా ఉంది, అందుకని మీకు కొత్త మందిరాన్ని మేము ఓపెన్ చేయటానికి మేము మీకు అనుమతి ఇవ్వం. ఒకవేళ అనుమతి ఇచ్చినట్లయితే ఆ కారు పార్కింగ్ సరిపోకపోవటం వల్ల కార్లన్నీ కూడా రోడ్డు మీద ఉండటం జరుగుతుంది, దానివల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, కాబట్టి మీకు మేము అనుమతి ఇవ్వలేము అని మీరు ఇప్పుడు కార్ పార్కింగ్ చేసిన స్థలము రెట్టింపు అయితేనే, అది ఇంకెక్కువ రెట్టింపు అయితేనే, సైజు పెరిగితేనే మేము మీ చర్చి ఓపెన్ చేయటానికి మేము అనుమతిస్తామని ఆ గవర్నమెంట్ వారు వచ్చి ఇతను దైవజనులతో చెప్పాడు. హల్లెలూయా. అయితే వాళ్ళు చర్చి నిర్మించుకున్న స్థలము మొత్తం కూడా కొంచెం అంగుళం కూడా లేకుండా మొత్తం చర్చి కట్టారు. ఇక ఆ స్థలం అంతటినీ ఉపయోగించారు. ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఒకే ఒక మార్గం ఉంది. ఏంటంటే ఆ చర్చి వెనకాల, ఆ చర్చి దగ్గర మరి పర్వతం ఉంది. ఒక కొండ ఉంది. ఆ పర్వతం కొంచెం వెనక్కి జరిగితేనే ఆ పాస్టర్ గారు పార్కింగ్ ప్లేస్ స్థలము పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది, చర్చి ప్రతిష్ఠిత జరగటానికి అవకాశం ఉంటుంది. ఆ పార్కింగ్ ప్లేసు పెంచకపోతే, ఈ పర్వతం జరగకపోతే మన చర్చి ప్రతిష్ఠ ఆరాధన ఆగిపోతుందని ఈ దైవజనుడు ఏం చేశాడంటే, విశ్వాసం ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ పర్వతాన్ని కదిలించి అది కొంచెం వెనక్కి జరుగునట్లుగా ప్రార్థన చేద్దాం, మీరందరూ నాతో కలిసి ప్రార్థన చేయటానికి మరి రమ్మని పాస్టర్ గారు చెప్పారు. ఆ సంఘములో 300 మంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారు. పాస్టర్ గారికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఈ పర్వతం కొంచెం వెనక్కి జరగటం ఏంటి, అక్కడ పార్కింగ్ ప్లేస్కి స్థలం రావటం ఏంటి అని నవ్వుతూ ఉన్నారు. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోయి నవ్వారు. అయితే కొందరు మాత్రం పాస్టర్ గారితో కలిసి ప్రార్థించడానికి వచ్చారు. అయితే వారం రోజుల్లో పర్వతము వెనకగా జరగవలెను. అంతేకాక ఆ ప్రాంతం అంతయు మరి సిమెంటుతో గచ్చు చేయబడాలి. దానికి కావాల్సిన ధనము దేవుడు ఏర్పాటు చేయాలి. చర్చిలో ఆ విధంగా ప్రార్థన చేశారు. ప్రభువా, ఈ పర్వతం వెనక్కి జరగాలి, తర్వాత ఖాళీ ప్లేస్ అంతా సిమెంట్తో చక్కగా పార్కింగ్ ప్లేస్ తయారు చేయాలి, సిమెంట్తో గచ్చు చేసేయాలి. కాబట్టి మరి ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు 300 మంది ఉన్న సంఘములో వారిలో 24 మంది మాత్రమే ప్రార్థించడానికి పాస్టర్ గారితో వచ్చారంట. వారందరూ 3 గంటల పాటు కన్నీటితో వారు ప్రార్థన చేశారు. 3 గంటల పాటు కన్నీటితో ప్రార్థన చేశారు. ప్రభువా, మాకు పార్కింగ్ ప్లేస్ స్థలం కావాలి, లేకపోతే చర్చి ప్రతిష్ఠ ఆగిపోయింది. నువ్వు ఇంతవరకు నన్ను ఎప్పుడు అన్యాయం చేయలేదు, మీరెప్పుడు కూడా అన్యాయం చేయరు నాయనా. ఈ పర్వతం కాస్త వెనక జరపండి,
వెనకాల పార్కింగ్ ప్లేస్ అదంతా సిమెంట్తో గచ్చు చేయాలి అని మరి వారం రోజుల కల్లా కరెక్ట్గా మేము ఆ చర్చిని ప్రతిష్ఠ చేయటానికి మీరు మాకు సహాయం చేయమని వారు 3 గంటల సేపు కన్నీరు కాచి వారు ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఆ విధంగా పాస్టర్ గారు చెప్పి ప్రార్థన చేసి ఆ ప్రార్థనను పాస్టర్ గారు ముగించేశారు. అప్పుడు మనం యథాప్రకారం వచ్చే ఆదివారం నాడు మన చర్చిని ప్రతిష్ఠ చేయుచున్నాము. దేవుడు ఇంతవరకు నాకు సహాయం చేసినాడు, ఇక మీదట కూడా నాకు సహాయం చేస్తాడు, సహాయం చేయడాన్ని పాస్టర్ గారు నిశ్చింతగా సంఘానికి చెప్పాడంట వచ్చిన వారికి. ఆ విధంగానే వాళ్ళందరూ విశ్వాసంతో దేవుని స్తుతించారు. అప్పుడు మరునాడు ఉదయము ఒక ఇంజనీర్ పాస్టర్ గారి దగ్గరకు వచ్చాడంట. ఒక ఇంజనీర్ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఆయన ఏమన్నాడంటే, ఆ పాస్టర్ గారు, నేను ఆక్మే కన్స్ట్రక్షన్ కంపెనీ నుండి వచ్చినాం. మేము ఒక పెద్ద షాపింగ్ మాల్ కడుతున్నాం. దానికి పునాదుల్లో మట్టి కావాలి. అయితే మీ చర్చి దగ్గర ఈ పర్వతం ఇది మట్టి ఉంది, ఇదంతా కూడా మేము తవ్వుకొని మరి మా పునాదుల్లో వేసుకోవటానికి ఆ మట్టిని మీరు మాకు అమ్మినచో మార్కెట్ రేట్ ఎంత ఉందో ఆ మార్కెట్ రేటు మీకు ఇస్తాం. అలాగని మేము వెనక తవ్విందంతా కూడా మేము గచ్చు శుభ్రంగా చేసి మీకు దాన్ని ఇస్తాము. తర్వాత ఆ మట్టి అంతటి కూడా మీకు ధనాన్ని ఇస్తాము అని ఆత్మే అనే షాపింగ్ మాల్ కంపెనీ వారు వచ్చి ఈ పాస్టర్ గారిని అడిగారు. దేవుని స్తోత్రం. అప్పుడు వెంటనే, మీరు ఈ మట్టి నవ్వకపోతే అక్కడ మా పని అంతా ఆగిపోతుంది అన్నాడు. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు, మీరు ఆ మట్టిని తవ్వుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. అద్భుతం. వారం రోజుల కల్లా ఆ పర్వతాన్ని వెనక మొత్తం కూడా పార్కింగ్ ఎంత ప్లేస్ కావాలో అంతా కూడా ఈ ఆత్మీయ కంపెనీస్ మరియు ఆ యొక్క వచ్చి ఆ కంపెనీస్ వారు వచ్చి ఆ ఇంజనీర్స్ అందరూ కూడా వచ్చి అద్భుతంగా ఆ స్థలం అంతటిని కూడా పర్వతాన్ని తవ్వేశారు. రెట్టింపు పార్కింగ్ ప్లేస్ వచ్చింది. వాళ్ళు శుభ్రంగా గచ్చు చేసి వాళ్ళకి ఇచ్చారు. ఆ మట్టి తవ్వినందుకు మళ్ళీ ఆ దైవజనుడికి ఏం చేసేటండి, ధనాన్ని ఇచ్చారు. దేని స్తోత్రం. ఎంత అద్భుతకరండి. ఆ చర్చి తాము ముందుగా ఆ దైవజనుడు సంఘము అందరూ కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ చర్చి అనుకున్న ప్రకారమే మరి ఈ వచ్చే ఆదివారం మనం ప్రతిష్ఠ చేస్తున్నామని చెప్పినట్లుగానే ఆ చర్చిని ఆదివారం నాడు చాలా గ్రాండ్గా ఆ చర్చిని ప్రతిష్ఠ చేసినారు. గవర్నమెంట్ వారు చక్కగా పార్కింగ్ ప్లేన్ చూసి అనుకున్న దానికంటే ఎక్కువ పార్కింగ్ చేశారని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. చక్కగా అద్భుతంగా గ్రాండ్గా చర్చి ప్రతిష్టారాధన జరిగితే మామూలు కంటే ఎక్కువ మంది ప్రజలు ఆ చర్చికి రావటం ప్రారంభించారంటే ఎంత గొప్ప అద్భుతాన్ని చేశాడు దేవుడని. మామూలుగా వచ్చే వారికంటే 300 మంది చర్చికి వస్తే మరి ఎక్కువగా రెట్టింపు ప్రజలు ఆ మందిరంలోకి రావటం ప్రారంభించారంట. దేవుడి అద్భుతమైన కార్యాన్ని ఆ సంఘము పట్ల దైవజనుల పట్ల దేవుడు జరిగించాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది జరిగిన యథార్థమైన సంఘటన. అమెరికా ఉత్తర కరోలినా రాష్ట్రంలో మరి గ్రేస్ స్మోకీస్ అనే గ్రామంలో జరిగిన ఈ సంఘటన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుడు విశ్వాసంతో చేసిన ప్రార్థన కొండలను కూడా కదిలిస్తుంది అని దేవుడు వాక్యం సెలవిచ్చారు కదండి. పాస్టర్ గారు విశ్వాసంతో ప్రార్థన చేస్తే 300 మందిలో 24 మంది వచ్చారంట. ఆ 24 మందితో ప్రార్థించాడు దైవజనుడు. అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగించాడు. వెనకాల ఆ కంపెనీ వారు వచ్చి మట్టి తవ్వారు. ఆ తవ్విన మట్టి కొరకు ధనాన్ని ఇచ్చారు. ఆ తవ్విన ప్లేస్ అంతా కూడా వాళ్ళు శుభ్రంగా గచ్చు చేసి అప్పగించి వెళ్ళిపోయారు. అనుకున్న టయానికి ప్రతిష్ఠిత ఆరాధన జరిగితే ఆ గ్రామంలో ప్రజలు ఆ కార్యం చూసి చుట్టుపక్కల ప్రాంతాలు వేలాది మంది ప్రజలు మందిరానికి రావటం ప్రారంభించారంట. అద్భుతం జరిగించారు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవునికి అసాధ్యమైన కార్యము ఏది కూడా లేదు.
ఈరోజు నీ జీవితంలో కూడా విశ్వాసంతో ప్రార్థన చేయి. నీ విశ్వాసమైన ప్రార్థన కొండలను పిగిలిస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, ప్రభు అందుకు ఆయన అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగిన్నంత విశ్వాసము ఉండిన ఎడల ఈ కొండను చూసి ఈ పక్క నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవుని స్తోత్రం. ఈ కొండను చూసి ఈ పక్క నుండి ఆ పక్కకు పో అంటే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని యేసు ప్రభువారు నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని యేసు ప్రభు అయిన దేవుడు చెబుతూ ఉన్నాడు. అదే విశ్వాసంతో ఆ దైవజనులు సంఘము 24 మందితో ప్రార్థిస్తే కరెక్ట్గా మరుసటి రోజే దేవుడి అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు విశ్వాసంతో అడుగు. కొండల పర్వతము లాంటి కార్యములైన దేవుడు మహత్కార్యాలు ప్రభు జరిగిస్తాడు నీ జీవితంలో. లేదా పర్వతము లాంటి సర్వ సమస్యలైనా అవి మైనము వల్లే కరిగిస్తారు. నీకు అడ్డుకున్న ప్రతి పరిస్థితిని ఆయన పక్కకు జరిపేస్తాడు. ప్రజలందరి ఎదుట నీ జీవితంలో ఘనమైన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. ఈరోజు అలాంటి ప్రార్థన నుంచి దేవుడు అసాధ్యమైన కార్యాన్ని కూడా దేవుడు సాధ్యపరుస్తాడు. దేవుడి మాటలు దీవించినగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో విశ్వాసం చేసేసిన ప్రార్థన కొండలను కదిలిస్తుందని చెప్పినారు. ఇదిగో ఆవగినంత విశ్వాసం ఇస్తే కొండను ఈ పక్క నుండి ఆ పక్కకు పొమ్మంటే అది పోవునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ప్రభు చెప్పారు. అయ్యా, మా విశ్వాసాన్ని పెంచండి. నీ బిడ్డలు ఏ విషయాలైతే కొండలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలను ప్రభా కూల్చివేసి ప్రభా వాళ్ళకి జీవితాల్లో నైనా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని మార్గం సరళం చేయమని ప్రార్థిస్తున్న మీ స్తోత్రాలు దీవించి ప్రభా మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.